Hello, very good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో మనకి గ్రూప్ 1 మెయిన్స్లో సొసైటీ నుంచి లేదా సోషియాలజీ అని కూడా అంటారు దీన్ని. ఈ సోషియాలజీ నుంచి లేదా సొసైటీ నుంచి మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? బేసిక్గా దీంట్లో బేసిక్ క్వశ్చన్సే వస్తాయి, కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనం ఈ యూనిట్ వైజ్గా ఈ బేసిక్ క్వశ్చన్స్ అన్నీ రాయటం వల్ల మీకు ఏదైనా ఎనాలిటికల్గా వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ మీరు ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక 10 క్వశ్చన్స్ రాయటం వల్ల ఇండైరెక్ట్గా ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు 3-4 క్వశ్చన్లు కలిపి ఇవ్వడం, 3-4 స్టేట్మెంట్లు కలిపి ఇస్తారు. అందుకని ఆ స్టేట్మెంట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయటమో లేదా వాటిని జస్టిఫై చేయటమో జరుగుతుందన్నమాట. సో కాబట్టి చూడండి, భారత సమాజం యొక్క ముఖ్య లక్షణాల గురించి క్లుప్తంగా రాయండి. మన సమాజ లక్షణాలు ఏంటి, సమాజం అంటే ఏంటి, అలా అన్నమాట. సామాజిక సంస్థలు అంటే ఏంటి, కుటుంబం, కులం, బంధుత్వం, వివాహం, ఇవన్నీ కూడా సామాజిక సమస్యలు. సమాజం, భారతీయ సమాజానికి సంబంధించినటువంటి మనకు పూర్వకాలంలో అంటే మనకి చారిత్రకంగా కానీ చూసినట్లయితే మనకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మన దాన్ని వర్ణించడం జరిగింది. సో కాబట్టి మన సమాజం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి? సో జియోగ్రఫికల్ డైవర్సిటీ, భౌగోళిక వైవిధ్యం అన్నమాట. సో విభిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు మన దేశంలో కలిగి ఉన్నాయన్నమాట. వైవిధ్యమైనటువంటి భౌగోళిక అంశాలు అంటే అడవులు, శీతోష్ణ స్థితి, వాతావరణం, మైదానాలు, తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, నదులు, ఇలా అన్నమాట, భూములు, ఇలాంటి రకరకాల భౌగోళిక వైవిధ్యం మనకు కనపడుతుంది. నార్త్లో ఒకలాగా, సౌత్లో ఒకలాగా, ఇట్లా అనమాట. తూర్పున ఈస్ట్లో ఒక విధంగా, వెస్ట్లో ఒక విధంగా, నార్త్లో ఒక విధంగా, సౌత్లో ఒక విధంగా, ఈ విధంగా. మతపరమైన వైవిధ్యం కూడా మనకు ఉందన్నమాట. రకరకాల మతాలు ఉన్నాయి మన దేశంలో, అనేక మతాలు. ప్రాచీన కాలం నుంచి కూడా మన దేశంలో చాలా మతాలకు, అందుకే ఇది అనేక మతాలకు నిలయం అని చెప్పి మన చరిత్రకారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, బౌద్ధ, జైన, పార్షికులు లాంటి వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి మతాలు. సో కాబట్టి మనకి మతపరమైనటువంటి వైవిధ్యం కూడా మన దేశంలో కనపడుతుంది. మన సమాజంలో ఉండే లక్షణాలు. కుల వ్యవస్థ, ఎంఎన్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా కుల వ్యవస్థ కూడా మనకి ఉందన్నమాట సమాజంలో. అదేవిధంగా జాతి విభాగాలు. సో మనకి జాతి విభాగాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. భాషా ప్రాతిపదికంగా, శారీరకంగా, జీవన విధానం పరంగా భారతదేశంలో ఈ భౌగోళిక సాంస్కృతిక దృష్ట్యా అనేక రకాలుగా మనకి విభజించడం జరిగింది. రకరకాల వాళ్ళు ఉన్నారు మనకి. నీగ్రోలని, ఆస్ట్రాలాయిడ్స్ అని, మెడిటేరియన్స్ అని, ద్రవిడియన్స్ అని, ఇట్లా అనమాట. భాషా విభాగాలు, భాషలు కూడా చాలా భాషలు ఉన్నాయి. దగ్గర భారతదేశంలో 1652 భాషలు ఉన్నాయి 1961 లెక్కల ప్రకారం చూస్తే. ప్రస్తుతం 72 భాషలు ఉన్నాయి. రాజ్యాంగం గుర్తించిన భాషలు దాదాపుగా 18 ఉన్నాయి. సో ఈ విధంగా భాషా సంస్కృతి కూడా వైవిధ్యం కనపడుతుంది. సాంస్కృతిక విభాగాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. సో ఈ విధంగా మన సమాజం యొక్క లక్షణాలు. గ్రామ పరిపాలన, భిన్నత్వంలో ఏకత్వం. ఇది మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకి భిన్నత్వం. రకరకాల మతాల వాళ్ళు, రకరకాల సంస్కృతుల వాళ్ళు, రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నప్పటికి కూడా మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నమాట. సో అన్నట్టుగా మనం భిన్నత్వంలో ఏకత్వంగా అందరం కలిసిమెలిసి ఇంత పెద్ద దేశంలో మనం ఆ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నటువంటి గొప్ప సాంస్కృతిక దేశం భారతదేశం. ఓకే, రైట్. ఈ విధంగా మన సమాజ లక్షణాలు. ఇట్లా మీరు కనీసం ఒక 10 పాయింట్స్ రాయాలి. 10 పాయింట్స్ అయినా రాయండి, పేరాస్ అయినా రాయండి. పేరాస్ అయితే 10 రావు, ఒక 5-6 పేరాలు రాసినా పర్లేదు. సో ఫ్లో చార్ట్స్ వేయండి. సో మితిమీరి ఫ్లో చార్ట్స్ వేయకూడదు, ఎందుకంటే ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కాదు. నెక్స్ట్, భారతీయ సామాజిక వ్యవస్థపై కులం యొక్క ప్రభావం ఏంటో క్షుణ్ణంగా వివరించండి. జనరల్ ఎస్ఏ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కులం ఏ విధంగా మన సమాజాన్ని ప్రభావితం చేస్తుంది? అనేక రకాలుగా కులం మనకి ప్రభావితం చేస్తుంది సమాజంపై, మీకు తెలిసిందే అది.
ఉమ్మడి కుటుంబ విచ్ఛిన్నతపై ఒక లఘు టీకా రాయమంటున్నాం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఇప్పుడు బాగా మనకి విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పుడు పెద్దగా జాయింట్ ఫ్యామిలీస్ లేవనే చెప్పాలి. కానీ అలా ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం అవడానికి గల కారణాలు ఏంటి? దీనికి చాలా కారణాలు ఉంటాయి. వ్యక్తిగత కారణాలు, కుటుంబాల మధ్య ఉండేటటువంటి ఘర్షణలు, వాళ్ళ మధ్య ఉన్న వివాదాలు కానీ, లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకోవటం, అంత న్యూక్లియస్ ఫ్యామిలీస్ అంటున్నారు. సో ఇది అడగకపోయినా న్యూక్లియస్ ఫ్యామిలీస్ అని నేను అడగచ్చు మనకు క్వశ్చన్. అంతా కూడా ఏకాకి కుటుంబాలు అనమాట. భార్యాభర్త అంతే, తల్లిదండ్రులు వదిలేసి ఏ దేశానికి, అమెరికాకు, ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయి అక్కడ నివసించడం, అవి ఎక్కువైపోయినాయి మనకి. దీన్ని న్యూక్లియస్ ఫ్యామిలీస్ అంటారు. అంటే ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటున్నారు అనమాట. ఇదివరకులాగా కుటుంబ బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, ప్రేమలు అనేవి చాలా వరకు తక్కువగా ఉంది. దిస్ కంపాషన్ అనేది మనకు కూడా కొంత తక్కువ ఉంటుందని చెప్పచ్చు. తర్వాత అర్బనైజేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ దీనికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, డిక్లైన్మెంట్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. అర్బనైజేషన్, పట్టణాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి అన్న పేరుతో పట్టణాలకు తరలి వెళ్ళిపోవటం. పాశ్చాత్య సంస్కృతి, వెస్ట్రన్ కల్చర్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ డిక్లైన్మెంట్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. Like number of joint families are disintegrated by these economic reforms and Western culture. Western culture లో అంతా సింగిల్ ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి. తర్వాత ఆస్తి తగాదాలు, ఈ ప్రాపర్టీ ఇష్యూస్ అనమాట, ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత ఇండిపెండెన్సీ, పాపులేషన్, దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డిక్లైన్మెంట్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనమాట. భారతీయ వివాహపు వ్యవస్థపై ఒక సమగ్ర విశ్లేషణ చేయండి. సో మనకి భారత వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాల్లో మనకి బాగా గౌరవించబడుతున్నటువంటి వివాహపు వ్యవస్థ. సో ఒకే మూడుముళ్ళ బంధంతోనే దాదాపుగా 100 ఏళ్ల బంధాన్ని పెనవేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక సామాజిక వ్యవస్థ ఈ వివాహపు వ్యవస్థ, మ్యారేజ్ సిస్టమ్. Strongest and greatest marriage system in the world at present. Not only present, past also. భారతీయ వివాహ వ్యవస్థకు అంత పటిష్టత ఉంది, అంత గొప్ప పేరు ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మనకి కొన్ని డిసింటిగ్రేట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మనకి వివాహాలు కూడా మనకి విచ్ఛిన్నం అయిపోతున్నాయి, వివాహ వ్యవస్థ కూడా. సో ప్రధానంగా 2 రకాల వివాహ వ్యవస్థలు ఉంటాయి. బహు వివాహం అని. ఏక వివాహం అంటే మీకు తెలిసింది, ఒకే భార్య కలిగి ఉండటం. బహు వివాహాలు తర్వాత చాలా రకాల ఉన్నాయి. బహుభార్యత్వం, భగిని భర్తృత్వం, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. మీరు చదివే ఉంటారు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్ని రకాలు ఉన్నాయి వాటిన్నింటి గురించి మీరు డీటెయిల్గా రాయొచ్చు. ఇట్లా మీరు చార్ట్ కూడా వేసుకోవచ్చు. ఏక వివాహం, బహు వివాహం, ఏక వివాహం, బహు వివాహం, సింగిల్ మ్యారేజ్ అండ్ డబుల్ మల్టీ మ్యారేజ్ అన్నమాట. సో ఇట్లా మీరు ఒక మ్యాప్ కూడా ఒక ఫ్లో చార్ట్ కూడా వేసుకోవచ్చు. సమాజంపై మత ప్రభావం ఎలా ఉంటుంది? నెక్స్ట్ క్వశ్చన్ మనకి. మన సమాజంపై మత ప్రభావం ఎలా ఉంటుంది? మతం అనేది ఒక మతం ఉందని కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. దాదాపుగా మన మతం ముఖ్యంగా సమాజంపై ఏ విధంగా ప్రభావితం చేస్తుందో, అది పాజిటివ్గా కొంత ఉంటే నెగిటివ్గా ఎక్కువగా ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. మతం అనేది ఒక శాంతిని అందిస్తుంది అనమాట, మానసిక శాంతిని కలుగజేసేది మతం. మతం అనేది ఏంటంటే ఒక ఆచారం, ఇట్స్ ఎ ప్రాసెస్ అనమాట, ఒక విధానం. మతం మంచితనాన్ని బోధిస్తుందని చెప్పి రకరకాలుగా చెప్పడం. మతం ఏ విధంగా మనకి పాజిటివ్గా ఎలా, నెగిటివ్గా ఎలా అనేది మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మహిళలు పిల్లల అభివృద్ధికి సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ. మహిళలు పిల్లల అభివృద్ధి కోసం మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళకు రకరకాల స్కీమ్స్, చూడండి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా మీకు లేటెస్ట్ స్కీమ్స్తో సహా మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెం ఈ డైరెక్ట్గా ఉన్నాయి క్వశ్చన్స్, కొంచెం డైరెక్ట్గానే ఇచ్చాను కావాలనే మీకు. ఇట్లా దానివల్ల ఏంటంటే మీకు సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ వస్తుంది. మీరు అలాంటప్పుడు ఎలాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఆన్సర్ ప్రజెంట్ చేసుకోగలిగితే మన సొసైటీ పార్ట్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. జనరల్గా మీకున్న అవగాహనతో కూడా రాసే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే ప్రశ్నలు అనలిటికల్గా ఉన్నాయంటే ఏంటంటే మీ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయని అర్థం. అంటే మీరేమనుకుంటున్నారు, మీకు ఎంత అవగాహన ఉంది, సివిల్ సర్వీసెస్లో ఒక రిలవెంట్ ఆన్సర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి దగ్గరగా రాయగలిగితే చాలు అనమాట. మీరు ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. వాటికి ఏంటంటే రిలవెంట్గా రాయాల్సిన అవసరం ఉంటుంది.
సో ఫ్రెండ్స్, అగైన్ టెస్ట్ సిరీస్ మీకు చాలా తక్కువకే ఇస్తున్నాం. 50% ఆఫర్ ఉంది, ఆఫర్కి ఇస్తున్నాం. 50%కి తగ్గించి ఇస్తున్నాం. మీకు ప్రజెంట్ అయితే 12Kకి మీకు టెస్ట్ సిరీస్ ఇస్తాం. ఆల్ పేపర్స్ 6 పేపర్స్ 12K 12,000కి మాత్రమే మీకు ఇవ్వటం జరుగుతుంది. సో దీంట్లో మళ్ళీ బార్గెనింగ్ చేయకండి, ఇంకా 12,000కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి, ఇప్పుడైనా కొన్ని రాయండి. సో ఓకే, ఆన్లైన్ రాసుకోవచ్చు, ఆఫ్లైన్ రాసుకోవచ్చు. మీకు 12Kకే ఇచ్చేస్తాం, బోత్ మీడియా, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకి. ఇప్పుడైనా కొన్ని రాయొచ్చు మీరు, ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా 40 days పైన ఉంది కాబట్టి, మనకి 40 days ఉంది కాబట్టి ఒక 30 days రాసినా చాలు మీరు. ఆ తర్వాత మనం గ్రాండ్ టెస్టులు రాసుకున్నా ఒక 2-3 ఒక 1-2 గ్రాండ్ టెస్టులు ఇప్పుడు ఇవన్నీ మీరు యూనిట్ వైజ్గా కరెక్ట్గా కానీ రాయగలిగితే గ్రాండ్ టెస్టులు 1 రాసినా సరిపోతుంది, 1-2 రాసినా కానీ ఎనఫ్ అనమాట. సో అట్లా అనమాట. ఒకేసారి డైరెక్ట్ గ్రాండ్ టెస్ట్లకి వెళ్తే క్వశ్చన్ అక్కడక్కడ ఇవ్వటం వల్ల మీకు కన్ఫ్యూజ్ అయ్యి మీరు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేరు అనమాట. ఇప్పుడు వీళ్ళు చూడండి, ఇప్పుడు ఎవరైతే ఇలా యూనిట్ వైజ్గా రాసి ఉంటారో అట్లీస్ట్ ఒక 5 టెస్టులు, ఒక పేపర్కి 5 టెస్టులు, 3 నుంచి 5 రాసినా కానీ మీరు మంచిగా ప్రజెంట్ చేయగలిగే అవకాశం ఉందన్నమాట. సో లాస్ట్ ఆపర్చునిటీ మీకు ఇది 12,000కి మీకు ఆల్ టెస్ట్ ఇవ్వటం జరుగుతుంది. సో వెంటనే యాక్సెస్ చేసుకోండి, వెంటనే రాయటం స్టార్ట్ చేయండి. మీకు షెడ్యూల్ ఇస్తాం, దీంట్లోనే మోడల్ ఆన్సర్స్ ఇస్తాం కొన్ని. అదేవిధంగా మీకు పేపర్ ఏ రోజు పేపర్ ఆ రోజే కరెక్షన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు మీ మిత్రులకి చాలామంది నన్ను అప్రోచ్ అయ్యి గతంలో పాపం వాళ్ళు కొంచెం ఫీజు గురించి ఆలోచిస్తున్నాం సార్ అని చెప్పి అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఇది 50% చేశాను. ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.